హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. విజయవాడ నగరంలో తీవ్రమైనటువంటి కలకలం సృష్టించిన రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుపై సానుభూతి వ్యక్తమవుతోంది. సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజును సిట్ పోలీసులు జూన్ 23న అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలుసు. జూన్ 19న సిఐ నాగరాజుపై సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలించారు. ఇక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో పూర్తి వివరాలు సేకరించేందుకు సిట్ నిందితుడు నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించడం జరిగింది. బుధవారంతో ఆయన కస్టడీ ముగిసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలించారు. అయితే సిఐ నాగరాజు విచారణ సందర్భంగా విజయవాడ నగరంలో మరొకసారి సాయికృష్ణ కేసు హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రధానంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐగా నాగరాజు పనిచేసిన సమయంలో ఉన్న పరిస్థితులను ఇప్పుడు జనం గుర్తు చేసుకుంటున్నారు. సాయికృష్ణ కేసులో నాగరాజు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ అంతకుముందు ఆయన సమర్థంగా పనిచేసి లా అండ్ ఆర్డర్ను అదుపులో పెట్టారని కూడా స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ల ఆగడాలు అదుపు చేయడంతో పాటు బ్లేడు బ్యాచ్లు రౌడీ మూకల అల్లర్లను అణిచివేశారని, ప్రధానంగా నేరస్తులకు సింహస్వప్నంలంగా పనిచేశారని కూడా చెప్పుకొస్తున్నారు. సిఐ నాగరాజు లేడన్న ధీమాతో గంజాయి బ్లేడు బ్యాచ్లు మరొకసారి బయటకు వస్తారేమో అని స్థానికులు భయపడుతున్నారు. సాయికృష్ణ కేసులో కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును కోర్టు వద్ద కలిసిన కొందరు స్థానికులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా కొందరు రాజకీయ నాయకులు, న్యాయవాదులు సైతం తాము నాగరాజు విషయంలో పొరపాటు పడ్డామని ఆయనతో వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుంది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ విషయంలో తాము సిఐ నాగరాజును తప్పుగా అనుకున్నామని, కానీ ఆయన జైల్లో ఉన్న సమయంలో నాగరాజు పనితీరుపై స్థానికుల నుంచి వాస్తవాలు తెలుస్తున్నాయని వ్యాఖ్యానించినట్లు కూడా సమాచారం. అయితే తన పట్ల సానుభూతి చెబుతున్న వారికి ధన్యవాదాలు చెప్పి సిఐ నాగరాజు మౌనంగా వెళ్ళిపోయారు అని కూడా అంటున్నారు. నిజానికి సిఐ నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయంలోనే స్థానికులు నిరసనలకు దిగారు. సిఐ నాగరాజు వచ్చిన తర్వాత తాము ధైర్యంగా ఉన్నామని, గంజాయి స్నెయిన్ చాసింగ్ ముఠాల ఆట కట్టించారని చెప్పుకొచ్చారు. అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడం భావ్యం కాదని కూడా నిరసనలు వ్యక్తం చేశారు. కానీ సాయికృష్ణ డెత్ మిస్టరీలో ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవడంతో సిఐ నాగరాజు అరెస్ట్ కావాల్సి వచ్చింది.